అన్న ఈరోజు ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి, కానీ రాష్ట్ర రాజకీయాలన్నీ ఢిల్లీలో మంచి హీట్గా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు మీదే చర్చ అంతా నడుస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించి కూడా ఢిల్లీలో ఉన్న చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ కొన్ని ట్రోల్స్ జరిగినాయి. అమిత్ షా కాళ్ళ మీద చంద్రబాబు నాయుడు పడ్డట్టు, లేదంటే రైల్లో మోదీ ప్రయాణిస్తూ ఉంటే ఆయన ముందు చంద్రబాబు నాయుడు నుంచున్నట్టు. సో ఏంటి అసలు ఎట్లా చూడాలి ఈ అంశాలను? ఫస్ట్ ఆర్టికల్ని వే2 న్యూస్ వాళ్ళు ఇచ్చినట్టుగా వీళ్ళు ప్రకటించారు. వే2 న్యూస్ వాళ్ళు ఎమ్మనే ఖండించారు. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు గ్రాఫిక్ చేసుకొని పెట్టారు, మాకు సంబంధం లేదు అది అని చెప్పి ముందు ఏదైతే వెబ్ న్యూస్ ఏదైతే ఉందో వే2 వాళ్ళు స్పందించారు. ఈ ఫేక్ బతుకులు, ఈ ఫేక్ మీడియా, నీలి మీడియా, కూల్ మీడియా, ఎంతసేపు 5 రూపాయల కోసం ఈ కూల్ మీడియా పడే ఆరాటం, ఈ నీలి మీడియా పడే తపన ఎంత కాదు. చంద్రబాబు నాయుడు గారిని ఒక కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారే స్వయంగా ఢిల్లీకి ఆహ్వానించుకున్నారు. సరే, గతంలో తెలుగుదేశం పార్టీకి బీజేపీతో ఒక చాలా అనుబంధం ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వాళ్ళ అవసరాల కోసం కొన్ని ఎత్తుగడలు వేసుకొని ఆ పొత్తు అనేది కొంచెం చెడిపోవడం జరిగింది. ఈ రోజున కాలక్రమేణా పరిస్థితులను బట్టి వాళ్ళు ఆహ్వానించారు. దానికి నాయకుడు వెళ్ళబోయే ముందు మా పాలిట్ బ్యూరోలో, అంటే తెలుగుదేశం పార్టీలో బయట ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంక్ ఎలాగో తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో అంటే ఆ ర్యాంకులో పార్టీలో ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని, పాలిట్ బ్యూరో మెంబర్ని అందరినీ కూడా సంప్రదించుకొని వారి యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క సూచనలు చూసుకొని కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. పెద్ద నాయకులు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా పూర్తిగా స్పష్టంగా ఎక్కడ బయటికి రాలా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పలా. అయితే దీని మీద వైసీపీ నాయకులు కూడా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదంటే అంబటి రాంబాబు కానీ, లేదా మరికొంతమంది మంత్రులు కానీ పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి మీకు ఇన్ని సీట్లు ఇస్తాను, మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళ కాళ్ళ బ్రతిమాలుతా ఉన్నాడని చెప్పి కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా? అసలు ఢిల్లీకి వాళ్ళు పిలిచారా లేదా చంద్రబాబు నాయుడు గారు లాబింగ్ చేసుకున్నాడా? ఢిల్లీ నుంచే కదా ప్రతినిధి, వాళ్ళే కదా మొదటి నుంచి వచ్చింది. మా నాయకుడు ఈ రాష్ట్రంలో 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనునిత్యం ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటం చేసుకుంటూ అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, అక్రమమైన మీద కావచ్చు, గంజాయి మీద కావచ్చు, ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తును నాశనం చేస్తూ ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ఇస్తానని జాబ్ క్యాలెండర్ మీద కావచ్చు, ఈ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రైవేట్ ఆర్టీసీలో విలీనం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించిన ఆర్టీసీ సమస్యల మీద కావచ్చు, మీ సేవల సమస్యల మీద కావచ్చు, అలాగే అంగన్వాడీ సమస్యల మీద కావచ్చు, ఆశా వర్కర్ల సమస్యల మీద కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో పెరిగిన ధరల మీద కావచ్చు, డీజిల్ ధరల మీద కావచ్చు, ప్రతి సమస్య మీద అనునిత్యం కూడా తెలుగుదేశం పార్టీ వీరోచిత పోరాటం చేస్తూ ఉంది. మా పోరాటంలో ఎక్కడా కూడా మాతో పాటు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరి పాత్రలు పోషించుకున్నారు. మా పాత్ర అనేది మేము సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా అనునిత్యం ప్రజా సమస్యలు, ప్రజా పోరాటం మా పార్టీ ఎజెండాతో పనిచేసింది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. నేషనల్ మీడియా ఇండియా టుడే నిన్న సర్వే ఇచ్చింది. సింగిల్గా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే ఈరోజు 45% ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీకి ఉంది, 41% మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. జనసేన తెలుగుదేశం కలిస్తే 53% అని చెప్పి ఇచ్చారు వాళ్ళు. ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన పరిపాలన చేశాను, నేను సంక్షేమాలు 2,50,000 కోట్లు ఇచ్చాను అని చెప్పి గొప్పగా పలుకులు పలుతున్న జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సిద్ధమైనటువంటి ఈ వ్యక్తికి ఇతనితో పనిచేసిన 151 మంది ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీలో ఎంతమంది హాజరయ్యారు? చివరి అసెంబ్లీ అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అనుమానం ఉంటే మన కొంప కూడా మునుగుతుంది, ఎందుకురా బాబు దండం పెట్టి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి నుంచి పారిపోతున్నారు. ముందు వాళ్ళ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు రాలేదో చూసుకోవాలి. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ సీట్లు ఇస్తామన్నా కానీ పారిపోతున్నారు. సీటు రాకపోతే కనుక లోపల బయటపడతలేదు, కానీ ఎమ్మెల్యేలు లోపల ఎంతో సంతోషంగా ఆనందంలో ఊగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తే ఈ రాష్ట్రంలో ఇదేం కరమరా, మళ్ళీ ఇంటింటి ముందుకు ఏమేమి అడుగుతామని చెప్పేసి ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెబుతున్నాం, 2019లో ఏ రకంగా నా ఫోటోతో మీకు ఓటేస్తారు, నా ఫోటోతోనే ఎలక్షన్కి వెళ్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎమ్మెల్యేని పిలిచి మీరు అవినీతి చేశారు, మీ మీద కుంభకోణాలు ఉన్నాయి, వందల కోట్లు అక్రమార్జన చేశారు కాబట్టి మీరు ఓడిపోతున్నారు, అందుకని మీకు సీటు తీసేయాల్సి వస్తుంది అని చెప్పి ఈ భేద పలుకులు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇవాళ వాళ్ళేం అడుగుతున్నారు, అసలు అభివృద్ధి అనేది మాతో ఏం జరిగింది, మమ్మల్ని ఏం చేయనిచ్చామని గతంలో ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఇవాళ పోతే కృష్ణా జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు అభివృద్ధి అనేది ఎక్కడ జరిగింది, ఏం చేశాం, మౌలిక వసతులు ఏమన్నా గ్రామాల్లో ఏర్పాటు చేయగలిగారా? సరిగ్గా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మంచినీళ్ళకి, వాటర్ ట్యాంకులకి 60% నిధులు కేంద్ర ప్రభుత్వం వస్తుంది, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఇవాళ ఎన్ని గ్రామాల్లో మంచినీటి సమస్యలు ఉన్నాయి. ఈ మంచినీటి సమస్యలు ఉన్న గ్రామాలకి వాటర్ ట్యాంకులకి
ఎన్ని వాటర్ ట్యాంకులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? 40% నిధులు మనం డిపాజిట్ చేస్తే కేంద్ర ప్రభుత్వానికి 60% కలిపి 100% నిధులతో వాళ్ళు టెండర్స్ ఇస్తారు. ఏ రకంగా ఏ రాష్ట్రంలో ఎక్కడ చేయగలిగా? ఇవాళ రాష్ట్రాల్లో రోడ్లు చూస్తే అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఎక్కడైనా జరిగిందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అనేది సంపద కోసం తను ఎంచుకున్నటువంటి ఒక మార్గం. తండ్రి ముఖ్యమంత్రి అయితే కోట్లు ఎట్లా దోచుకోవచ్చో అలవాటు పడ్డాడు కాబట్టి తను ముఖ్యమంత్రి అయితే ఎంత దోచుకోవచ్చు అని చెప్పి ఒక దారి ఎంచుకున్నాడు. ఆ దారిలోనే కోట్లు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇదే ఇందాక మీరు మాట్లాడిన సర్వే గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ దాంట్లో చేసిన దాంట్లో భాగంగా ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ అంతా కూడా ఫేక్ అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తా ఉన్నాడు. మన పక్క టైమ్స్ నౌ అయితే మొన్నటి వరకు 24 నుంచి 25 వైసీపీకి వస్తాయని చెప్పి, నిన్న 16 నుంచి 18 సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పి నిన్న ఒక సర్వేని రిలీజ్ చేశారు. మరి ఇది అంటే వీటిని ఎట్లా చూడాలంట? ఇప్పుడు టైమ్స్ నౌకి గవర్నమెంట్ నుంచి మీరు డబ్బు ఇచ్చారు, ఇండియా టుడేకి మేము డబ్బులు ఇలా, మేము గవర్నమెంట్ లేము, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది, ప్రతిపక్షంగా పోరాడుతుంది. మీరు డబ్బు ఇచ్చినా సరే 24 నుంచి 24 సీట్లు వస్తున్నాయని చెప్పిన సర్వే ఇవాళ 16 సీట్లకు వచ్చిందంటే మీ ఓటమి మీరు అంగీకరించుకున్నట్టే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా మాట్లాడుతుకొని చూసుకోండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి 2019లో ఎంపీలకు వచ్చిన బిగ్ షాట్స్ తీసుకోండి. నరసాపురం కావచ్చు, అలాగే నరసరాపేట కావచ్చు, ఒంగోలు మాగుంట శ్రీనివాసులరెడ్డి కావచ్చు. ఇవాళ ఈ రాష్ట్రంలో అత్యంత ధనికుల్లో ఉన్నటువంటి ఎంపీల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి అనేది ఒక పార్లమెంట్లో అత్యంత ధనికుడు. ఇవాళ ఆ ధనికుడు ఎందుకు పారిపోతున్నాడు నీ దగ్గర నుంచి? ఆ ధనికుడు ఇవాళ లిక్కర్ కేసులో ఎట్లా ఇరుక్కున్నాడు? అలాగే లావు కృష్ణదేవరాయలు ఎందుకు ఇవాళ పారిపోతున్నాడు? నిజంగా నీకు ఇంత మెజారిటీ వచ్చే ఇంతటువంటి స్పష్టమైన స్పందన ఉంటే, ప్రజాస్పందన ఉంటే నీ ఎంపీలు ఎందుకు పారిపోతున్నారు? నీ ఎమ్మెల్యేలు ఎందుకు పారిపోతున్నారు? ఇవాళ ఇక్కడ ముందుగానే ఎలక్షన్లు ఇంకా 3 నెలలే ఉన్నాయి. 3 నెలల ముందుగా ఎందుకు జారిపోతున్నారు? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని స్పష్టంగా వాళ్ళ నాయకులు ఎగిరెగిరి పడ్డోళ్ళందరూ వాళ్ళు స్పష్టంగా బయటపడిపోతున్నారు. ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఇక మనం బతకలేము అనేది జనాల్లో వాళ్ళ స్పష్టంగా అర్థమైపోయింది. సామాన్యుడి దగ్గర నుంచి మధ్య తరగతి దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎవరు ఇష్టపడతల్లా. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది మొదలైతే ఈ రాష్ట్రం నలుమూలలో కూడా 4 దిక్కులు చూసుకునే పరిస్థితిలో ఉంది. విశాఖ ప్రాంతం వాళ్ళు ఒరిస్సా వెళ్ళడానికి వస్తున్నారు. ఇటు చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు ఇటువంటి ఉన్న ప్రాంతం వాళ్ళేమో తమిళనాడు నుంచి వస్తున్నారు. అనంతపురం, కర్నూలు, కడప ఈ ప్రాంతాలు బెంగళూరు వైపు వస్తున్నారు. ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్ళని తెలంగాణ వైపు వస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల నుంచి 4 దిక్కులుగా ఉన్నటువంటి రాష్ట్రానికి అద్దుల్లో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన సిటీలకు వెళ్ళిపోవడానికి వస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితి, ఈ రాష్ట్రంలో బతుకుదాం అనుకునే ఆలోచనలో కూడా ఈ రాష్ట్ర సామాన్య ప్రజానికం లేదు.